దళితులను అవమానించేలా ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలు ఉన్నాయన్నారు ఎంఆర్పీఎస్ చీఫ్ మందకృష్ణ మాదిగ. దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడితే ఎవరినైనా ఎదుర్కొంటామన్నారు. రఘురామకృష్ణరాజు వైఖరిని స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబును కలిసి తెలియజేస్తానని చెప్పారు. ఆ తర్వాత ఏం చేస్తామనేది చంద్రబాబు నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు. డిప్యూటీ స్పీకర్ వ్యాఖ్యలు టీడీపీతో పాటు కూటమికి నష్టం జరుగుతుందన్నారు. ఏపీ భీమవరంలో అంబేద్కర్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి గజమాలతో నివాళి అర్పించారు మందకృష్ణ మాదిగ. గుడి అండ్ గ్రామ సేవడికి సంబంధించిన అంశం ఇప్పుడు మన రాములవారి దేవాలయం అనే పేరుతో ఏదే కొత్త అంశం ముందుకొచ్చిందో వాటి మీద ఒక నిజ నిర్ధారణకు సంబంధించిన విషయంలో కోర్టు ఫైనల్ ఏ నిర్ణయం తీసుకుంటుంది అనే దాని మీద మేము కోర్టు నిర్ణయం కోసం మాత్రం వేచి చూస్తాం. ఇది మొదటి పాయింట్. మా దళిత వర్గాలకు సంబంధించిన వాళ్ళను ఏ రకంగా ఎవరు ఇబ్బంది పెట్టినా, వాళ్ళు ఏ ఇబ్బంది పెట్టేటోళ్ళు ఏ స్థాయిలో ఉన్నా ఖచ్చితంగా వాళ్ళను ఉమ్మడిగా మాత్రం మేము ఎదుర్కొంటాం. అందులో ఎక్కడ మేము రాజుపడం, ఉమ్మడిగా ఎదుర్కొంటాం, రాజుపడం. కానీ ఈ వివాదం అంతా ఉండి శాసనసభ్యుడైన రఘురామకృష్ణ చుట్టూ తిరుగుతున్న విషయం ఈ తెలుగు నేల కాదు దేశవ్యాప్తంగా చూస్తున్నది. మేము ఈ కూటమి గెలుపులో మేము ప్రధాన భాగస్వాములు కనుక, ఏది టీడీపీ జనసేన బీజేపీ కూటమి గెలుపులో మేము ప్రధాన భాగస్వాములు కనుక, ఈయన కూటమి అభ్యర్థే కనుక, టీడీపీ అభ్యర్థే కనుక ఖచ్చితంగా ఈ త్రిపురాలకు సంబంధించిన ఈ రఘురామకృష్ణరాజుకు సంబంధించిన అంశం ఖచ్చితంగా నేను పర్సనల్గానే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తా. ఆయన భవిష్యత్తులో ఏ నిర్ణయం తీసుకుంటారనే విషయంలో ఇక చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవాలి. కానీ నేను మాత్రం ఈ రఘురామకృష్ణరాజు విషయం మాత్రం నేరుగానే త్వరలోనే చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ తీసుకొని పర్సనల్గానే కలిసి ఈ విషయాన్ని మాట్లాడతాం.